Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3, Venus Energy Scientist, PR Kodanda, మీతో ప్రభాత వేళ గురువారము సప్తమి తిథి సూర్య భగవాన్ ఆశీస్సులు శుభాకాంక్షలు. మన హైందవ ధర్మంలో ఇది హైందవ ధర్మమే కాదు, అన్ని ధర్మాలకు ఉపయోగపడుతుంది. ఉన్నది ఒకటే ధర్మము. హైందవ ధర్మం నుంచి అన్ని ధర్మాలు విభజించి ఈ శాస్త్రాలు ఇది మేము పాటించలేము అన్న వాళ్ళకి క్రైస్తవులుగా మహామతులుగా విభజించబడింది. దీనికి నిదర్శనలు చాలా ఉన్నాయి. అది నేను తర్వాత మీకు విశదీకరించి చెప్తాను. మన ఈ యొక్క ముఖ్యమైన పేపరు, ఒక బుక్, పెన్ను తీసుకోండి. ఈరోజు చెప్పే సబ్జెక్టు చాలా ముఖ్యమైన సబ్జెక్టు. మన తిథులలో అష్టమి తిథి చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి అష్టమి తిథి 8 అష్టములలో చాలా ముఖ్యమైన అష్టములు. ఆ అష్టములో దాంట్లో ప్రధానమైనది అనగాష్టమి. అనగాష్టమి అంటే సాక్షాత్ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరు శివాత్మిక రూపమైన పరమేశ్వరి దేవి ఒక అవతారం అన్నమాట. అనగాష్టమి రేపు అనగాష్టమి. ముఖ్యమైన అష్టమిలో ఎప్పుడో వచ్చిందని అర్థం. ముఖ్యమైన అష్టమిలో అనగాష్టమి, కృష్ణాష్టమి, కృష్ణ జన్మాష్టమి, మరియు ఇంకా కాలభైరవాష్టమి, బుధాష్టమి, మరియు ప్రాణాష్టమి, ఇంకా కొన్ని ఉన్నాయి. 8 అష్టములు. ఆ 8 అష్టములు గాను రేపు మీరు ఏమి చేయాలి అంటే, ఇది ఒక్క నిమిషం ఉండండి. సో ఈ 8 అష్టంలో 8 దీపాలు రేపు మీరు పెట్టినట్లయితే మీకు ఒకటే అన్ని మానవీయ సంబంధాలకు వచ్చే అన్ని కష్టాలు, అనారోగ్యాలు అన్నీ నివారింపబడుతూ మీరు, మీ కుటుంబ సభ్యులు, మరియు మీ వ్యాపార సంస్థలు, మీ ఉద్యోగ సంస్థలు మంచి అభివృద్ధి దిశగా ఆయురారోగ్యాలకు, అష్టైశ్వర్యాలతో, మరియు ముఖ్యంగా ఆనందం, ఐశ్వర్యాలతో, సంతోషాలతో విల్లి విరుస్తుందని చెప్తూ, ఒకటి పిండి దీపం, రెండవది ఉసిరి దీపం. ఆ ఉసిరి దీపంలోనే మీ ఊపిరి దాగి ఉంటుందన్నమాట. ఇది పరమేశ్వరుని ఒక రహస్యం. పిండి దీపము అది శ్రీమన్నారాయణ వారికి విశేషమైనది. పిండి దీపము, ఉసిరి దీపము, గుమ్మిడి దీపం, బూడిద గుమ్మిడికాయతో దీపము, టెంకాయతో కొబ్బరికాయతో కొట్టి దాంట్లో దీపము. ఎలా వీలైతే ఇంతకుముందు చెప్పాను. అన్నిటికీ నెయ్యి లేకుంటే నువ్వుల నూనె, ఈ 2. నిమ్మ దీపం అంటే నిమ్మకాయ దీపం ఇంట్లో వెలిగించకూడదు అంటారు. ఈ ఒక అష్టమికి మాత్రము నాకు భగవంతునిచే అనుమతి వచ్చింది కాబట్టి రేపు మీరు మ్యాక్సిమం గుళ్ళో ట్రై చేయండి. అందరికీ గుడికి వెళ్ళే అవకాశం ఉండదు కదా. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళకే కాకుండా ఇది అవకాశం లేని వాళ్ళు కూడా ఈ తరుణోపాయము నా వచ్చి అందరికీ ఉపయోగపడుతుంది. యూనివర్స్ అన్నమాట నాది. కాబట్టి గుడికి వెళ్ళే వాళ్ళు గుడిలో ఈ యొక్క దీప ఆరాధన చేయండి. అష్టమి రేపు అనగాష్టమి. 8 దీపాలతో మీరు భగవంతుని ఆరాధన చేయండి. ఎన్నైంది? పిండి దీపం ఒకటి, ఉసిరి దీపం ఒకటి, గుమ్మడికాయ, టెంకాయ, నిమ్మకాయ, మరియు ఇంకా 3 వచ్చి గుర్తు చేసుకుంటాను. అది ధ్యానంలో అయితే నాకు వస్తుంది, కానీ ఆ ధ్యానం నుంచి మళ్ళీ బయట వచ్చి ప్రవచనాలు చెప్పే దాంట్లో ఆ ఒక వైబ్రేషన్స్ కట్ అయిపోతుంది. ఇంకా 3 నాకు గుర్తు వచ్చిన ఎడల నేను చెప్తాను. మళ్ళీ మట్టి దీపం ఒకటి, జలదీపం 7 అయింది. ఇంకొక దీపము చెప్తాను మీకు. ఆ 8 దీపాలు అట్లా మీకు గుర్తు లేనప్పుడు ఈ యొక్క మట్టి దీపమే 2గా పెట్టండి. ఎందుకంటే మట్టి దీపం ఎప్పుడు కానీ ఒకటిగా మనము ఆరాధించకూడదు, 2గా విడిచిపెట్టాలి. మళ్ళీ చెప్తాను. పిండి దీపము, ఉసిరి దీపము, గుమ్మడికాయ దీపము, కొబ్బరికాయ దీపము, మరియు నిమ్మకాయ దీపము, జలదీపము. ఇవి 8 దీపాలు ఒక్కసారిగా వెలిగించే సువాసన భరితమైన పూలతో రంగరించి మీరు అనగాష్టమి, కాలభైరవాష్టమి, దుర్గాష్టమి, బుధాష్టమి, ఇంకా ప్రాణాష్టమి, మరియు శనివారంతో కూడిన అష్టమి, ఆదివారంతో సూర్యాష్టమి, ఇన్ని 8 అష్టమిలకు మీకు వచ్చే ఒక ఎనర్జీస్ కాలభైరవునికి ఏమైతే మీకు వస్తుందో కాలభైరవ రోజు ఒక మీకు శుభాతరుణాలు వస్తాయన్నమాట. అందరికీ ఈ 8 దీపాలతో రేపు అనగాష్టమి వ్రతము. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్త చరిత్ర కానీ
దత్త అష్టోత్తరం కానీ దత్త కవచం కానీ పెట్టి ఈ దీపారాధన చేసి ఇది మీరు చేయండి. మీరు ఆ ఫలితం మీరే చెవి చూస్తారు. అంత అద్భుతమైన రోజు రేపు రోజు మాత్రం వదులుకోవద్దండి. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పెట్టండి. అన్ని దీపాలు ఇంట్లోనే, రేపు ఒక్కరోజు ఎగ్జామ్షన్, నిమ్మకాయ దీపాలు ఇంట్లో పెట్టకూడదు, ఎందుకంటే ఆ శక్తి తట్టుకోలేము. కానీ రేపు నేను అనుమతి పొందున్నాను. రేపు ఒక్కరోజు మీరు అన్ని దీపాలు, గుడికి వెళ్ళలేని వాళ్ళు, అవకాశం ఉండి కూడా వెళ్ళకుండా అట్లా కాదు, గుడికి వెళ్ళలేని వాళ్ళు, ఎటువంటి వాళ్ళకి అవకాశం లేని వాళ్ళు 8 దీపాలు ఇంట్లోనే పెట్టి మంచి సువాసన భరిత పూలతో రంగరించి ఈ దత్తాత్రేయ దత్త కవచం కానీ దత్తాత్రేయ అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఓం రామ్ దత్తమంత్రం నాదుడు ఎవరైతే దత్తమంత్రం తీసుకున్నారో వాళ్ళు దత్తమంత్రం సాధన చేయండి. ప్రతిరోజు ఎవరైతే మంత్రం తీసుకున్నారో ప్రతిరోజు చేస్తే మీకు చాలా మంచిది. అందరికీ శ్రీ దత్తాత్రేయులు ఆశీస్సు శుభాకాంక్షలు, సూర్యభగవాన్ ఆశీస్సులు శుభాకాంక్షలు. అందరికీ థ్యాంక్ యూ, నమస్తే.